శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మంచము మీద కూర్చొని భోజనం అన్నం తినకూడదు అంటారు ఎందుకు? అసలు మంచం అనేటువంటిది ఏమిటి? పూర్వకాలము ప్రతిదానికి మనము పూర్వాపరాలు తెలుసుకోవాల్సిన విషయం ఉంటుంది. ఎప్పుడు కూడా పూర్వమంతా పడక వేసుకున్న మంచాలు వేసుకొని పడుకున్నా మళ్ళీ ఉదయం లేవంగానే ఆ మంచాలు పైకి ఎత్తి పెట్టడము కానీ వేసుకున్నటువంటి చాప చుట్టి పక్కకు పెట్టడం కానీ అలాంటివి చేసేటువంటి ఇది ఉన్నింది ఆ రోజుల్లో. ఇప్పుడు ఏమైంది అంటే ఈ అపార్ట్మెంట్ సంస్కృతి రోజులు వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే స్థిరముగా మంచాలన్నీ ఎలా ఉండేటివి అలాగే ఉండటము, పోయి పడుకోవటము. అంటే ఇంట్లో ఎప్పుడూ కూడా మంచం వేసి పెట్టారు అంటే రోగగ్రస్తము అనేటువంటిది ఉంది. సరే, మరి ఇప్పుడు కాలానుగుణంగా ఇలా ఉంది కదా, మరి దీన్నంతా మార్చగలమా అంటే లేదు. అందుకనే పోకడ విపరీతాలకు పోతూ ఉన్నది. కాబట్టి మంచము మీద కూర్చొని తినకూడదు అనేటువంటి దాంట్లో వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మంచములో ఎప్పుడు రాత్రిపూట పడుకుంటాము, పొద్దున్నే లేస్తాము. భోజనం ఎప్పుడు చేస్తాము? రాత్రి తెల్లవార్లు చెయ్యము కదా. అంటే ఎప్పుడో ఒక రోగి ఏదైనా అనారోగ్యంతో ఉండేటువంటి వాడు పడుకొని ఉన్నప్పుడు కాస్త తినిపిస్తాము, కొద్దిగా పైకి లేపి, అంతే కదా. అలాంటిది నిరంతరము మంచం మీద కూర్చొని తింటున్నాము అంటే రోగగ్రస్తము అన్నాడు శాస్త్రంలో. మంచం మీద కూర్చొని తింటే ఏమవుతుంది అంటే రోగం వస్తుంది అని. నీవు అన్నం తినేది దేనికి? ఆరోగ్యానికి కదా నువ్వు తింటున్నావు, బాగుండడానికి తింటున్నావు. మరి తినేటువంటి అన్నము చక్కగా కింద కూర్చొని వెన్నెముక ఇలా పెట్టుకొని నిటారుగా కూర్చొని ఒక పద్ధతిగా తినాల్సినటువంటిది ఏమవుతుంది అంటే తిన్న అన్నము మామూలుగా సహజముగా మన శరీరానికి పడుతుంది. అన్నము తినేటప్పుడు కూడా కింద ఒక పీట కానీ లేకపోతే ఒక చాప కానీ వేసుకొని తినాలి అనేటువంటిది ఉన్నది శాస్త్రం. మామూలుగా తినేటప్పుడు కూడా ఎందుకు పీట వేసుకొని కానీ చాప వేసుకొని కానీ ఎందుకు తినాలి అంటే భూమాతకు లాక్కునేటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి మనము తిన్న అన్నము మన శరీరానికి పట్టాలి అంటే కింద చాప అనేది ఉంటే అడ్డము, అప్పుడు మన శరీరానికే పడుతుంది అని. అందుకే ఎంత తిన్నా ఇంకా తినాలనిపించటము, ఏదో సరేలే అనుకోవటం ఇలా జరుగుతూ ఉంటాయి. అంటే భూమాత లాక్కుంటుంది అని దాని అర్థం. అందుకే తినేటప్పుడు చాలామంది ఒక చెయ్యి ఇలా భూమాతకు మోపి కూర్చుంటే కూడా ఒరే ఆ చెయ్యి తీసేయరా, ఈ చేత్తో తిన్న అన్నము ఆ చేతికి పోతుంది అనేటువంటి మాట పెద్దలు అనేటువంటి వాళ్ళు. అందువలన రోగగ్రస్తమైనటువంటి పనులు చెయ్యరాదు అనేటువంటి భావనతోనే మంచం మీద కూర్చొని తినడమే కాదు, ఒళ్ళో తట్టబెట్టుకొని తినడం కూడా మంచిది కాదు. చాలామంది ఒళ్ళో తట్టబెట్టుకుని తింటూ ఉంటారు. అలా తినటము కూడా మంచిది కాదు. ఏదైనా తట్ట కింద పెట్టుకొని, ఈ తట్ట అంటే పళ్ళెం, తినేటువంటి పళ్ళెం, ఆకు కానీ ఏది కానీ కింద పెట్టుకొని శుభ్రంగా తినటం ఆరోగ్యవంతుడి లక్షణం అనేటువంటిది తెలియజేస్తున్నాను.